కొంతమందికి ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. దే హ్యావ్ ఆల్ ది రైట్స్ టు టాక్ అండ్ ఎంతసేపైనా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. అండ్ పొద్దునుంచి ఏ టైం వరకు తీసుకెళ్తారో, లేకపోతే మనకి 24 hours లా డెఫినెట్గా 8 hours మాత్రమే మనం రెస్ట్ తీసుకునేది. రిమైనింగ్ ద హోల్ డే మీకు జాయ్ఫుల్ ఉండు, ఎంజాయ్ చేయని చెప్పి టెక్నిక్ పంపించలేదు కదా మనల్ని. సో వీఆర్ ఆల్ ఇన్ ద గేమ్. అండ్ హౌస్ అంటే బాధ్యతలు ఉంటాయి, బరువులు ఉంటాయి, ఫన్ ఉంటుంది, ఏడుపులు ఉంటాయి, కోపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో కోపం వచ్చినప్పుడు యూఆర్ నాట్ లెటింగ్ పీపుల్ టాక్. వాళ్ళని ఆగు అని చెప్పేసి నన్ను మాట్లాడి అని అన్నిట్లోకి ఎంటర్ అయి నువ్వే మాట్లాడుతున్నావు, వాళ్ళది వీళ్ళది అందరిది. అండ్ న్యూట్రలైజ్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళ పాయింట్ చెప్పాలనుకో లెట్ దెమ్ టెల్. వై ఆర్ యూ న్యూట్రలైజింగ్? వాళ్ళు మాట్లాడాలి కదా ఫస్ట్. వాళ్ళ దాంట్లో నువ్వెళ్ళి ఎందుకు మధ్యలో నేను మాట్లాడతాను, నేను చెప్తాను, అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి ఎందుకు రావాలి? అదొకటి. అండ్ ఇందాక నేను చెప్పినా కదా, అన్నెసెసరీగా డ్రాగ్ చేస్తున్నారు, అవసరం లేని వాటి గురించి డిస్కషన్స్ పెడుతున్నారు. చీఫ్ రెస్పాన్సిబిలిటీస్ డిస్కషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్నెసెసరీ. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది యాక్చువల్లీ వీళ్ళు ఈరోజు లేచిన టైమే చేయాల్సింది. అప్పటికి నేను గుర్తు చేస్తే వీళ్ళు చేయలేదు. బిగ్ బాస్ చెప్పని వెయిట్ చేద్దాము అని అన్నారు. ఇందాక మళ్ళీ ఏదో డిస్కషన్ వస్తే మీరు చేయండి అంటే అప్పుడు చేసినారు, ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. సో అప్పుడు కూడా ఇది అన్నెసెసరీ. ఇంకా మీరు చెప్పాలి, ఇంకా అందరు కలిసి లెట్స్ డూ ఇంకా అని చెప్పేసి మీరు మనమందరం కదా చీఫ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి మనం ముందుకు రావాలి.